నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. భారతదేశంలోనే జగన్ గారి హయాంలో మద్యం కుంభకోణం 3,500 కోట్ల రూపాయలు జరిగిందని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం రాజ్యం వెళ్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం పైన మద్యం పాలసీ పైన విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి మనతో విశ్లేషణాత్మకమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, జగన్ గారి హయాంలో భారతదేశమే నివ్వెరపోయే విధంగా ఏ ప్రభుత్వంలో కనీ వినిరగని రీతిలో లిక్కర్ స్కామ్ జరిగింది. అయితే రీసెంట్గా కల్తీ మద్యం బయటపడింది. కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ మీద తప్పుపడుతూ మీరు నాణ్యమైన మద్యం అందించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ విమర్శించారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే అద్దేపల్లి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు, కట్టా రాజు, కొడాల శ్రీనివాసు ఇట్లా కొంతమంది వ్యక్తుల ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారీని ఒక కాటేజీ ఇండస్ట్రీస్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాటిని వివిధ వైన్ షాపులకి సరఫరా చేస్తూ చాలా షార్ట్ కట్లో చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం ద్వారా జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నేపథ్యంలో రాష్ట్రం విస్తుపోయింది. ఓహో, ఇటువంటి ఒక కుట్రకోణం కూడా కొంతమంది వ్యక్తులు అమలుపరుస్తూ ఉన్నారా అని చెప్పని. దాని కుట్రకోణం అంటాం కన్నా కూడా ప్రజారోగ్యంతో ఆటలాడుకునే స్వార్థపు వ్యవహారంగానే మనం చూడాలి. వాళ్ళ డబ్బు సంపాదన కోసం మనం రకరకాల కల్తీల గురించి వింటూ ఉంటాం. అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ అంటారు. ఎముకలని అంటే ఒక సట్టైన హీట్ దగ్గర వేడి చేయడం ద్వారా కల్తీ నెయ్యి తయారు చేయడం గురించి వార్తలు వింటూ ఉంటాం. వాటిని తీసుకొచ్చి చౌకగా దొరికే ఆ నెయ్యిగా భ్రమింపజేస్తూ కొన్ని రెస్టారెంట్లలో బిర్యానీ తయారీలో కూడా వాడుతున్నారు అని చెప్పని వింటూ ఉంటాం. అంటే అసలు సిసలు నెయ్యి వాడితే కొంచెం ఖరీదవుతుంది కాబట్టి దానిని కాంపన్సేట్ చేస్తూ ఇటువంటి సబ్స్టాండర్డ్ క్వాలిటీ వాడటం ద్వారా ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. డెఫినెట్లీ. ఇంకా కొన్ని విస్తుపోయే వార్తలు వింటుంటాం. నకిలీ ఐఏఎస్ అధికారులు, నకిలీ ఐపీఎస్ అధికారులు, నకిలీ సిబిఐ అధికారులు, పిఎంఓకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పని రకరకాల వ్యక్తులు కొన్ని సమయాల్లో సందర్భాల్లో వాళ్ళు చేస్తున్న ఈ నకిలీ లీలలో మన వార్తాపత్రికల్లో రిపోర్ట్ అవుతాం చూస్తూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఒక సామెత ఉంది, దొంగతనము ఇంకో తనము ఎన్నాళ్ళు దాగదు అంటారు. కరెక్ట్. ఎంత మేము చాటుమాటుగా చేస్తున్నాం, గుడ్డుచప్పుడు కాకుండా చేస్తున్నాం అనుకున్నా ఏదో ఒక స్టేజ్లో ఎవడో ఒకటి కంటపడుద్ది, ఖచ్చితంగా బయటపడుతుంది. అలాగే ఈ కల్తీల భాగవతం కూడా ఏదో ఒక స్టేజ్లో బయటపడుతుంది. నిన్న మొన్నటి నుంచి వింటూ ఉన్నాం కదా, గుంటూరు, కర్నూలు, కృష్ణా తదితర జిల్లాల్లో వివిధ డాల్ మిల్లుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నకిలీ కందిపప్పు, నకిలీ పెసరపప్పులు అంట. వాటి ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి ఆ కోట్ల రూపాయలతోటి బంగారం వ్యాపారాలు చేసి సంస్థల మీద, వ్యాపారుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక మనకి శ్రీశ్రీ గారు చెప్పినట్టు కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా కల్తీకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా తయారైపోయింది. ప్రతిదీ కల్తీ అవుతుంది. అలాగే ఇవాళ ఈ కల్తీ మద్యం మొన్న 7వ తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమావేశంలో కొన్ని స్లైడ్ షోస్ ప్రదర్శించాడు ఆయన. ఇది పలానా ప్రాంతంలో జరిగిన కల్తీ భాగవతం, ఇది పలానా ప్రాంతంలో జరిగిన కల్తీ భాగవతం అని చెప్పని వివిధ ప్రాంతాలను ఉటంకిస్తూ ఆయన వాళ్ళ నాయకులకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరం చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలే. ఆయన చెప్పినవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో పట్టుబడ్డ కల్తీ భాగవతాల గురించి ఆయన చెప్పాడు. అంటే అధికారులు ఈ కల్తీకి ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని మీడియా ముందు ప్రజెంట్ చేస్తున్న ఫోటోలు ఆయన ప్రదర్శించాడు. అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు, చూసారా వీళ్ళందరి మొహాలకి కవర్లు తొడిగారు, ఆ కవర్లు కనుక తొడగకుండా ఉంటే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళని చెప్పని బయటపడిపోద్ది, అందుకని చంద్రబాబు నాయుడు వాళ్ళ మొహాలకి కవర్లు తొడిగి వాళ్ళ ఐడెంటిటీ బయటికి రివీల్ చేయలేదు అన్నాడు. చాలా గట్టిగా అన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఇంకో కోణంలో చెప్తా. మీరు చెప్పినట్టే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్లే అయినను మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళందరినీ పట్టుకొని అరెస్టు చేసి వాళ్ళని ప్రజల ముందు వాళ్ళు చేసిన భాగవతాలని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపిస్తుందిగా. మరి తన పార్టీ కార్యకర్తలు అని చెప్పని నీ చిన్నాయన కొడుకు నీ సొంత చిన్నాయన్ని చంపేశాడు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తే మా చిన్నాయన కొడుకు చిన్న పిల్లోడు అసెంబ్లీ సాక్షిగా అన్నారు. అమాయకుడు ఆణిముత్యం స్వాతిముత్యం అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా ఏంటి కడప గడ్డ మీద బహిరంగ సభలో చెప్పావు. మరి నీకు వర్తించని
అంటే అధికారం చేతిలోకి ప్రజలు కట్టబెడితే ఆ అధికారాన్ని రాష్ట్ర కోణంలో ప్రజల కోణంలో కాకుండా తప్పు నావాడు చేస్తే వాడు తప్పు చేయటానికి అధికారం వాడికి ఉంది, వాడిని నేను కాకపోతే ఎవరు కాపాడతారని చెప్పని ఆ రోజు అధికారాన్ని ఆ విధంగా దుర్వినియోగపరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడ కల్తీ ఉన్నా ఆ కల్తీని వెలికి తీసి ఆ కల్తీకి పాల్పడ్డ వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళని వాళ్ళ చట్టం ముందు దోషులుగా నిలబెడుతుంటే ఇంకా మీకు దాన్ని ప్రశ్నించే నైతికత ఎక్కడుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలోనో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలోనో కొత్తగా ఈ కల్తీల భాగవతం పుట్టుకురాల. మనం 40-50 ఏళ్ల నాటి సినిమాలు చూస్తే ఆ రోజుల్లో కూడా బియ్యంలో రాళ్లు కలిపేవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని బలవంతాన వికలాంగులుగా మార్చి వాళ్ళని సమాజంలో యాచకులుగా మార్చేవాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలోనే ఉన్నాయి సార్. అంటే సమాజంలో ప్రజల బలహీనతల్ని అడ్డు పెట్టుకొని డబ్బు చేసుకోవాలి అనే ఆలోచనలో సిమెంట్ కల్తీ గురించి, ఎరువుల కల్తీ గురించి, విత్తనాల కల్తీ గురించి, పురుగు మందుల కల్తీ గురించి ఇవన్నీ మనం వింటూ ఉన్నాయే. ఈ ప్రభుత్వంలోనే కొత్తగా రాలా, రాబోయే ప్రభుత్వాల్లో ఉండవు అని కూడా గ్యారంటీ లేదు. అయితే ఎవరి పాలనా హయాంలో ఎంత సమర్థంగా వ్యవహరించారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అటువంటి దుశ్చర్యలకు పాల్పడాలి, షార్ట్ స్పాన్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనలతోటి ప్రజల జీవితాలని ఆరోగ్యాలని పణంగా పెట్టి ప్రజలు ఏమైపోయినా పర్వాలా మాకు డబ్బు వస్తే చాలు అనే నైజంతో ఎవరైనా సరే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డప్పుడు ఏ ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించారు అనేది ఇంపార్టెంట్. నిన్నటిదాకా 2024 జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా ఈ రాష్ట్రానికి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన పాలనా హయాంలో కూడా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాకి 26 మంది ప్రాణాలు కోల్పోయారు కదా. ఆనాడు ఇవాళ ఈ ప్రభుత్వం అడ్మిట్ అయినట్టు ఎస్ మా పాలనా హయాంలో ఒక కల్తీ లిక్కర్ రాకెట్ నడుస్తూ ఉంటే దాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చి ఆ కన్సర్న్డ్ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి అందులో మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేశామని చెప్పని బాహాటంగా ప్రదర్శించుకున్నారు, ప్రకటించుకోగలిగారు. ఆ నైతికత మీ దగ్గర ఉందా? మీరు పాలకుడిగా ఉండగా మీ పాలనా హయాంలో జంగారెడ్డిగూడెంలో 26 విలువైన ప్రాణాలు పోతే అసలు అవి కల్తీ సారాకి బలైన మరణాలుగా గుర్తించడానికే మీ హామీ ఒప్పుకోలేదు. నిండు అసెంబ్లీలో అవి సహజ మరణాలు అని చెప్పని బాహాటంగా సభని తప్పుదో పట్టించారు మీరు. మామూలుగా అయితే సభకి అంత బ్లేటెంట్ అబద్ధం చెప్పినందుకు మీ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలి, ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి మిమ్మల్ని. కానీ సభను తప్పుదో పట్టించారు, ప్రజలను తప్పుదో పట్టించారు, బాధితులైన కుటుంబాలని అవమానించారు. అక్కడ జరిగింది కల్తీ సారాయి వల్ల ఆ మరణాలు జరిగినాయి అని అడ్మిట్ అయ్యున్నట్టయితే ప్రభుత్వ పరంగా కనీసం ఆయా సభ్యులను కోల్పోయిన కుటుంబాలకి ప్రభుత్వ పరంగా ఎంతో కొంత సహాయం అందించాల్సి వచ్చేది. ఆ విధమైన సహాయం అందించకుండా ఉండటం కోసం అసలు మీ పాలనా హయాంలో కల్తీ సారానే లేదు అని చెప్పని ఇవాళ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ రాష్ట్రాన్ని కూడా మోసం చేశారు. దాని పర్యవసానం కాదా ఇవాళ ప్రజల నుంచి అటువంటి చేత్కారానికి తిరస్కారానికి మీరు గురైంది. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలోనే ఈ నకిలీ మద్యం వ్యవహారం అందుబాటులోకి వచ్చింది అని మీ పాలనా హయాంలో ఏ పాలసీ అమలు చేశారు, మీ పాలనా హయాంలో ఏ క్వాలిటీ లిక్కర్ అమ్మారు, ఆ క్వాలిటీ లిక్కర్ తాగిన పర్యవసానం ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు కొనారిల్లుతా ఉన్నాయి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇంకా రాజకీయపు స్వార్థం కోసం ఇవాళ 100కి 100 పాళ్ళు జయచంద్రారెడ్డి అయినా ఎస్ జయచంద్రారెడ్డి వంటి వాడిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం తెలుగుదేశం పార్టీ తప్పిదం కావచ్చు, అతన్ని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టడం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు కావచ్చు. కానీ అతను చేసిన తప్పుని మా పార్టీ వాడు కాబట్టి మేము కప్పిపెడుతున్నాం అనుకోకుండా ఇవాళ అతను అతని అన్యాయాల ద్వారా జరిగిన తప్పుని తమ ప్రభుత్వ హయాంలోనే తామే దాడులు చేయడం ద్వారా, తామే కేసులు బుక్ చేయడం ద్వారా, తామే మీడియాకి రివీల్ చేయడం ద్వారా, తామే ప్రజల్లో చర్చనీయాంశం చేయడం ద్వారా తమ పారదర్శకతని చిత్తశుద్ధిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రదర్శిస్తే తప్పు చేసిన వాళ్ళని కాపాడుకుంటూ, తప్పుడు బతుకులు బతికిన వాళ్ళని, తప్పుడు పనులు చేసిన వాళ్ళని, నేరాలకు పాల్పడ్డ వాళ్ళని మీ పక్కన తిప్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ వచ్చిన నేపథ్యం మీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ కల్తీలు ఈ నకిలీల భాగవతం గతంలోనూ ఉంది, ఇవాళ ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. కానీ వాటిని సమర్థంగా హ్యాండిల్ చేసే పాలకులు ఎవరనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. సార్ ఇప్పుడు సచ్చీల పాలకుల్లాగా అంటే సాక్షాత్తు పెద్ద పెద్ద నేతలే వైసీపీ పార్టీ ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు సిట్టు నిగ్గుదేల్చి గూగుల్ టేక్అవుట్ అన్ని ఆధారాలు సమర్పించి మొన్నటి వరకు కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళను ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఈ రోజు ఆయన ఒక సచ్చీలులాగా కల్తీ మద్యమే జరగనట్టు అనేక మంది తాలిపుస్తులు తెగిపోయాయి, మీడియా ముఖంగా అనేక మంది ఏడ్చారు. కానీ అసలు అవన్నీ ప్రజలకి ఏమాత్రం జవాబుదారీగా అనిపించకుండా ఆయన ఒక సచ్చీలులాగా ఈ స్టేట్మెంట్స్ చేయడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా కొద్ది,
ప్రజలకి వారికంటూ సొంత ఆలోచన, వివేకం, విచక్షణ ఉండదు. ప్రజలు 2019 ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఏ అసత్య ప్రచారాలు చేసి ఎలా అయితే నమ్మారో, నాకు ఎలివేషన్ ఇచ్చుకున్న ప్రజలు నమ్మారు. నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మారు. ఆ నమ్మిన ప్రభావంతో 2019 ఎన్నికలు నాకు అంత విజయం కట్టబెట్టారు. కాబట్టి ఎప్పుడూ ఎల్లకాలం నేను మాత్రమే ప్రజలను కన్విన్స్ చేయగలను, నాకు అనుకూలంగా మలుచుకోగలను చెప్పని ఒక పర్సెప్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, ఆయన పాలనా దక్షత, ఆయన మాట నిలుపుకునేతనం పట్ల ఒక స్పష్టతతోటి ప్రజలు మొన్నటి ఎన్నికల్లో తీర్పిచ్చారు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. కానీ ప్రజలకు ఉన్న క్లారిటీ పట్ల క్లారిటీ లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. థ్యాంక్ యూ సార్.